నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపటి నుండి చంద్రాని ప్రేమిల నల్లపాటి కళా పరిషత్ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు. ముఖ్య అతిథులుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ లావు. ఎల్లమందల 105 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 40 బైకులు సీజ్. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. స్కూల్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు. సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు. నకరికల్ల అడ్డరోడ్డులో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి తిరునాళ్ల 1,00,000 తమలపాకులతో అర్చన. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ నరసరావుపేట సౌజన్యంతో చంద్రాని ప్రేమిల నల్లపాటి కళా పరిషత్ మొదటి రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు రేపటి నుండి 3 రోజుల పాటు జరుగుతున్నట్లు అధ్యక్షులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో తన తల్లిదండ్రులు కీర్తిశేషులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు ప్రేమిలాదేవి పేరు మీద చంద్రాని ప్రేమిల కళా పరిషత్ నిర్వహిస్తున్నట్లు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. నాటిక పోటీలు నందమూరి బసవతారకం అండ్ నల్లపాటి వెంకటేశ్వర్లు చౌదరి కళాశాల యందు జరుగునని, అందరూ ఆహ్వానితులేనని ఒక ప్రకటనలో నల్లపాటి రాము వెల్లడించారు. రేపటి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పుడా చైర్మన్ చిరుమావిల మధు పాల్గొనుచున్నారని మీడియా సమావేశంలో నల్లపాటి రాము తెలిపారు. నందమూరి బసవతారకం మరియు నల్లపాటి వెంకటేశ్వర్లు చౌదరి డిగ్రీ కాలేజీ పల్నాడు రోడ్లో ఉన్నటువంటి ఈ కాలేజీ 10 సంవత్సరాల తర్వాత తిరిగి కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం వారు ఈ కళాశాలని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే ఈ కాలేజీని స్థాపించిందో ఆ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాలేజీలో నెక్స్ట్ రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం మా దగ్గర నుంచి కాలేజీ తీసుకున్న తర్వాత ఈ కాలేజీని గవర్నమెంట్ వాళ్ళు JN2 ఇంజనీరింగ్ కాలేజీకి ఇవ్వడం వల్ల ఈ కాలేజీ ఎఫిలియేషన్స్ అన్నీ కూడా అప్పుడు రద్దు అయిపోవటం జరిగింది. తర్వాత మేము కోర్టులో కంప్లైంట్ చేసిన తర్వాత అప్పుడేదో హడావుడిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అని పెట్టి ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ నడిపి మేము కాలేజీ లోపలికి వచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద అడవిలాగా తయారు చేశారు. ఈ అడవి జంగిల్ క్లియరెన్స్ చేయడానికి చెట్లు కొట్టి మొత్తం కాలేజీ స్వరూపం తేయడానికి దాదాపు మాకు లక్షల్లో ఖర్చు అయింది. అలాగనే దీనికి సరైనటువంటి వాచ్మ్యాన్ ఈ వ్యవస్థ లేకపోవటం వల్ల కాలేజీలో ఎలక్ట్రిసిటీ వైర్లు మొత్తం కూడా కోసుకెళ్ళిపోయారు. అలాగనే మేము కాలేజీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అన్ని ల్యాబులు ఉన్నాయి మాకు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, కంప్యూటర్స్, ఈ ల్యాబులన్నీ ఆ ల్యాబుల్లో ఎక్విప్మెంట్లు అన్నీ పోయినాయి. ఎందుకంటే ఆ JNT వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాటన్నిటిని తీసి ఎక్కడో పడేయటం అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా లేదు. అలాగనే మా ఫర్నిచర్ కూడా చాలా పోయింది. ఇప్పుడు ఈ కాలేజీని మళ్ళీ రివైవ్ చేయడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలని మేము ప్రారంభిస్తూ ఉన్నాం ఈ కాలేజీలో సొసైటీ తరఫున. దానిలో భాగంగా ఈ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి మా తండ్రి గారు శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు మరియు మా తల్లి గారి పేరు మీద ఒక కళా పరిషత్తుని మేము ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ఈ కళా పరిషత్తు ద్వారా రాష్ట్ర స్థాయి ఆహ్వాన పోటీలు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 24, 25, 26 అంటే శుక్ర, శని, ఆదివారం సాయంత్రం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ ఆహ్వాన నాటక పోటీలు జరుగుతాయి. దీనిలో ప్రేక్షకులందరినీ కూడా నర్సరావుపేటలో ఉన్నటువంటి చాలామంది ఈ నాటకాలలో ప్రోత్సహించేవాళ్ళు, నాటకాలను వీక్షించడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ కళాశాలలో రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టబోతా ఉన్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వేరే ఎవరైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి సొసైటీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 1 నెల 2 నెలల పాటు పిల్లలందరికీ కూడా ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా, అలాగనే పుర ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ క్యాంపులు కూడా ఈ కళాశాలలో రాబోయే రోజుల్లో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ కళాశాలని మళ్ళా ప్రజలు ఎవరైతే అంతకుముందు కళకళలాడుతూ ఉందో ఈ 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ అడవిలాగా చేసి క్లోజ్ చేశారో ఈ కాలేజీని తిరిగి ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేయటం, ప్రజలందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయటం, తద్వారా మళ్ళా కాలేజీని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ నాటక పోటీలు
జరుగుతూ ఉన్నాయో దీనిలో అభినయ శ్రీనివాస్ అని మా సోదరుడు తను యొక్క ప్రోత్సాహంతో, తన యొక్క కోఆర్డినేషన్తో, అలాగనే నర్సరావుపేటలో ఉన్న మిగతా ఎవరైతే ఈ నాటక పరిషత్తులు ఉన్నారో వాళ్ళతో సహాయ సహకారాలు కూడా తీసుకుని ఇక్కడ ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మొదటి రోజు 2 నాటికలు, శుక్రవారం రోజు, శనివారం రోజు 2 నాటికలు, ఆదివారం రోజు 2 నాటికలు దొరుకుతాయి. మొదటి రోజు ఇనాగరేషన్కి మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగనే మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగనే పుడా చైర్మన్ చిరుమామిళ్ళ మధు గారిని ఫస్ట్ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్లుగా. అలాగనే రెండో రోజు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, అలాగనే సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని రెండో రోజు చీఫ్ గెస్ట్లుగా పిలుస్తున్నాం. అలాగనే చివరి రోజు, మూడో రోజు బహుమతి ప్రదానానికి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భాష్యం ప్రవీణ్ గారిని, అలాగనే సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో శివాజీ గారిని, అలాగనే చీఫ్ విప్గా ఉన్నటువంటి వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారిని ఆ చివరి రోజు చీఫ్ గెస్ట్గా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వచ్చి ఇనాగరేషన్కి వస్తూ ఉన్నారు, అలాగనే బహుమతి ప్రదానానికి కూడా వస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ 3 రోజులు జరిగేటటువంటి కార్యక్రమాన్ని ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి వీక్షించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నల్లబట్టి రామచంద్ర ప్రసాద్ గారు మాకు ఇట్లా పరిషత్తు పెట్టాలి, నేను తనకి, ఎందుకంటే వాళ్ళ నాన్న మా పరిషత్తు మొదలైనప్పటి నుంచి, అలాగనే నర్సరావుపేట రంగస్థలికి కూడా ఆయన కళాకారులను బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాంటి ఆయన పేరు మీద ఒక పరిషత్తు పెట్టాలని ఒక మంచి ఆలోచన రాము గారికి రావటం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంలో ఆయన వీళ్ళ పేరు మీద పెడదాం అనుకున్నప్పుడు, నేను పేరు మీద పెట్టడమే కాదు, ఇప్పుడు నాటక రంగానికి ఒక సేవ చేయడానికి వచ్చారు మీరు, ఇది మంచి ఆలోచన అని మేము ముందుకెళ్ళడం జరిగింది. అలానే ఇక్కడ మనకి రంగస్థలి కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రదర్శనలు కాకుండా మరి బహుమతులు పొందినవి వాళ్ళు కొన్ని తీసుకుంటే మరికొన్ని మేము కూడా ఇక్కడ తీసుకొని, ఇక్కడ ఈ కాలేజీ కూడా అందుబాటులో ఉంది అందరికీ కూడా, మన పల్నాడు బస్ స్టాండ్లో ఉంది కాబట్టి ఇక్కడే పెడదామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే స్టేజీ కూడా అద్భుతంగా ఉంది. ఈ స్టేజీ భవిష్యత్తులో అనేక మంచి కార్యక్రమాలు జరగడానికి ఒక వేదిక అయింది. రేపు ఈ మా ఉత్సవాలు మొదలైన తర్వాత జనానికి అర్థమైద్ది ఇది మంచి వేదిక అని. అలా ఈ 6 నాటికలు కూడా ఒక మన విశాఖపట్నం నుంచి ఒకటి వస్తుంది, గుంటూరు నుంచి, అలానే విజయవాడ నుంచి, హైదరాబాద్ ఇక్కడ మన ఈరన్నపాలెంలో ఉన్నారు వాళ్ళు, అట్లా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నాటికలు, మంచి నాటికలు, అందరూ ఆకట్టుకునేవి అందరికీ, అలానే మంచి మెసేజ్ ఉన్న నాటికలు ఉన్నాయి. దయచేసి మీరందరూ వచ్చి ఈ నాటికలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నర్సరావుపేట మండలం ఎల్లమందలో 105 మంది పోలీస్ సిబ్బందితో ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 40 2 వీలర్స్ సీజ్ చేసి 2 గొడ్డళ్ళు 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జలాశయాల ఈతకు వెళ్లి పిల్లలు దుర్ఘటనకు పాల్వటం చూస్తున్నామని, వేసవికాలం సెలవులు కాబట్టి పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ డీఎస్పీ సూచించారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్లమంద గ్రామం నందు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సుమారు 105 మంది, ఒక 3 సిఐలు, ఇంకా 11 మంది ఎస్ఐలతో కలిపి 105 మంది పోలీస్ బృందం కలిసి ఆపరేషన్ చేశాము. మొత్తం ఈ ఆపరేషన్లో ఒక 40 2 వీలర్స్, ఇంకా ఒక 2 కత్తులు, 3 గొడ్డలు దొరకడం, సీజ్ చేయడం జరిగింది. అవి దేనికోసం అయితే ఉపయోగిస్తున్నారో అవి తెలుసుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సందర్భంగా నేను ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఎల్లమంద జంక్షన్లో ఇది కాస్త యాక్సిడెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో అందరూ 2 వీలర్స్ ఎప్పుడైతే వెళ్తున్నారో హెల్మెట్ ధరించి తప్పకుండా ప్రయాణం చేయాలని మా విజ్ఞప్తి. అండ్ ఎండ తీవ్రత కూడా కాస్త ఈ వేసవ కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటాయని సూచనలు ఉన్నాయి. నెససరీ ఏమైనా పనులు ఉంటేనే బయటికి రండి, కానీ మధ్యాహ్నం పూట వచ్చి ఈ హెల్త్ అనేది పాడు చేసుకోవద్దు. తర్వాత వేసవి సెలవులు మొదలవుతున్నాయి ఇప్పుడు పిల్లలందరికీ. ఈ జలాశయాల దగ్గరికి ఈ పిల్లలందరూ వెళ్ళి ఈతకి సరదాగా వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి ఏమనగా, వాళ్ళు ఏమైనా ఈ సరదాలకి వీటికి వెళ్తుంటే వెళ్ళకుండా చూడండి ఫస్ట్ ఈతకి వెళ్తున్నప్పుడు. అండ్ 2 వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారు అన్నీ కాస్త ఒక కన్నేసి ఉంచాలని మా విజ్ఞప్తి. ఈ తీర్థయాత్రలు కూడా చాలామంది వెళ్ళడం చేస్తారు ఈ వేసవ కాలంలో.
వెళ్తుంటే ఒకసారి మీ వాల్యుబుల్స్ ఏమైనా జ్యువెలరీ కానీ ఆర్నమెంట్స్ ఉంటే బ్యాంక్లో పెట్టుకోవడం మంచిది. ఒకవేళ అది చెయ్యని సందర్భంలో పోలీసు వారికైనా చెప్పండి ఎన్ని రోజులకి వెళ్తున్నారు, ఆ ఇల్లు ఏ ఇల్లు అని చెప్తే మేము బీట్ పోలీసో లేకపోతే మహిళా పోలీసుకు అప్రమత్తం చేసి అది ఏ దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ అండి. రొంపిచెర్ల మండలంలోని విప్పల్లపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిష్ఠా కార్యక్రమానికి పలు గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాప్రతిష్ఠ అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. నరసరావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2వ పట్టణ పరిధిలోని మున్సిపల్ బాలికల విద్యార్థులకు డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 2వ పట్టణ సిఐ ప్రభాకర్ పర్యవేక్షణలో ఎస్ఐ యాష్ట విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు చట్టాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. నేటి సమాజంలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, వాటి నుండి ఎలా జాగ్రత్త పడాలో పోలీసులు సూచించారు. మేము చెప్పే 100 మాటల్లో 100 కాకపోయినా అట్లీస్ట్ 1-2 అన్నా స్వీకరించండి. ఇది మా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే సొసైటీ ఏం బాగాలేదు. సో మాకు చాలా పనులు ఉంటాయి స్టేషన్లోని. పర్టికులర్గా మీకోసమే మేము వచ్చేది ఇక్కడికి. పైగా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, చాలా ఖాళీగా ఉంటాం మనం. అవునా? అందరం ఫోన్లో పడిపోతాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందు మనకి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్గా ఉండడం కాదు, విజ్డమ్గా కూడా ఉండాలని చెప్తాను నేను. ఏంటి తేడా ఏంటి ఇంటెలిజెంట్కి విజ్డమ్కి? తెలివికి జ్ఞానానికి తేడా ఏంటి? ఎవరైనా చెప్తారా? తెలివికి జ్ఞానానికి తేడా ఏంటి? 2 ఒకటే అంటారా? అందరూ తెలివిగా ఉంటారు. క్లాస్లో నీకు ఒక టీచరు 30 మందికి నీకు పాఠాలు చెప్తుంటే 30 మందికి ఎక్కుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి A to Z అందరికి వచ్చు కదా. 9th క్లాస్లో మీకు స్కోర్ రావట్లేదు ఎందుకు? అందరూ చదువుకొని ఒకే క్లాస్లో వచ్చిన వాళ్ళే కదా. మీ అందరికీ A to Z వచ్చు, 1-2 నెంబర్స్ వచ్చు. కానీ క్లాస్ పెరిగే కొద్దీ మీలో ఏంటంటే కొంచెం బద్ధకం తయారవడం, నేర్చుకోలేని తనం, మనకెందుకులే అని అనుకోవడం, అంతే కదా. అందరిది ఒకే మైండ్ సెట్. 30 మందికి ఒకే టీచర్ చెప్తారు, ఒకే సబ్జెక్టు మీ మైండ్కి ఎక్కుతుంది. కానీ రిసీవ్ చేసుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు జ్ఞానంగా ఆలోచించండి. తెలివి మీరు పుస్తకాల నుంచి తీసుకోవచ్చు. అర్థమవుతుందా? జ్ఞానం అనేది మీకు మీ పేరెంట్స్ నుంచి కానీ అనుభవం నుంచి ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆలోచించండి. నేను మీకు సజెషన్ అదే ఇస్తాను. సమ్మర్ హాలిడేస్లో చాలా ఖాళీగా ఉంటారు కదా, మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు వస్తాయి. ఇంటి పక్కన వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెడతారు. సార్ చెప్పినట్టు చాలా మిస్డ్ కాల్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇది చేయడం వల్ల మనకేంటి అని ఫస్ట్ ఆలోచించండి. జ్ఞానంగా ఉండండి అని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? మనం రిస్క్లో పడకూడదు. అదొక్కటి నేను మీకు సజెషన్ ఇస్తాను. మనం ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, మనం రిస్క్లో పడకూడదు. నరసరావుపేటలో గురువారం స్థానిక బరంపేటలోని ఎస్బీఆర్ ఎంపీఎల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాథమిక విద్యే బలమైన పునాది లాంటిది అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీళ్ళ టీచర్లు ఎలా ఉన్నారంటే పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళ సొంత పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో వాళ్ళు కూడా మన స్కూల్లో పిల్లలు కూడా బాగా చదువుకొని పైకి రావాలన్న ఆలోచనతో అన్ని చోట్ల వచ్చేస్తున్నారు. అందుకని స్కూల్ వాతావరణం చూడండి ఎంత చక్కగా ఉందో. మన స్కూల్ వాతావరణం మనమే బాగు చేసుకోవాలి. అవునా కాదా? మీరు రాగానే మన స్కూల్లో గది ఊడ్చుకోవాలి, మనమే కాగితాలు ఎత్తేసుకోవాలి, ఎక్కడ కూడా చెత్త జార ఉండకూడదు. సరేనా? చాలా బాగుంది స్కూల్ కూడా. మీ ప్లే గ్రౌండ్ కూడా ప్రగరేడు కట్టిస్తాము. ఒక RO ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానమ్మా మాట్లాడి. తప్పనిసరిగా మీరు చాలా బాగా చదువుతున్నారు, చాలా చక్కగా ఉన్నారు, డిసిప్లిన్డ్గా. మరి టీచర్లు ఏం చెప్తే అది వింటా ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారు మన పిల్లల కోసం వచ్చారు. స్కూల్ అంటే ప్రతి స్కూల్కి ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు. పిల్లలంటే అంత ఇంట్రెస్ట్. గతంలో కోడెల గారు కూడా అంతే. ఈ స్కూల్ పిల్లలంటే బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. అదే స్ఫూర్తితో మన ఎమ్మెల్యే గారు కూడా వెళ్తున్నారు.
అలాగే మన స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి, అవి ఇప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పాము, ప్రతిదీ సాల్వ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన స్కూల్కి గ్రౌండ్ వెనక పక్క స్థలం ఉంది, అది కూడా చెప్పాము ఎమ్మెల్యే గారికి, అది కూడా గ్రౌండ్ ఇప్పిస్తా ఉన్నారు. అలాగే స్కూల్లో మిడ్ డే మీల్స్కి షెడ్ లేదండి, అది ముందు పక్క ఉంది, కొంచెం లోపల పెట్టించుకుని అది కూడా చెప్పాము, చేపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ కష్టపడి చదువుకొని ఉన్నతమైన చదువుకు వెళ్ళాలని మరీ కోరుకుంటూ నరసరావుపేట పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ నేరెళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో 27-28 తేదీలలో అనగా సోమ మంగళవారం నాడు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ తరుణ్ సాయి శ్రేష్ఠి నరసరావుపేటలో షిరిడీ సాయి మందిరంలో జరిగే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించవలసినదిగా జోలె పట్టుకొని వస్తున్నారు. కావున భక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసి సహకరించి ఆ సాయి కృపకు పాత్రులు కావాల్సినదిగా కోరడమైంది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మా సామాజిక వర్గ సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి జాతీయంగా అంతర్జాతీయంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, చాలామంది చేత మన్నలు పొందటం అనేది ఈ నరసరావుపేటే కాకుండా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఆ ఐవీఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ ఆధ్యాత్మిక గురువు తరుణ్ గారు ఈ నెల 27-28 తారీఖులు అనగా రాబో సోమ మంగళవారాల్లో నరసరావుపేటకి 15 సంవత్సరాల నుంచి షిరిడీ సన్నిధిలో సేవలో ఉంటూ భిక్షాటన కోసం వస్తున్నారు. వీరు 250 పారాయణాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే వచ్చే నెల మే 7వ తారీఖు నుంచి సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఐవీఎఫ్ సభ్యులకి ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించుతూ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మా ఐవీఎఫ్ ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్గా. మన రాష్ట్ర ఆధ్యాత్మిక సేవా కమిటీ చైర్మన్ గారైనటువంటి డాక్టర్ తరుణ్ సాయి శ్రేష్ఠి గారు విజయిస్తున్నారు. సోమ మంగళవారాలు 27-28 తారీఖులు ఆయన సాయిబాబా సన్నిధిలో జోలె పట్టుకుని సాయిబాబా సన్నిధికి వెళ్తారు షిరిడీకి. ఆ షిరిడీకి వెళ్ళి అక్కడ సమర్పిస్తారు, మనం ఇచ్చే దక్షిణ అవన్నీ అక్కడ సమర్పిస్తారు. కావున భక్తులందరూ మేమే ఇంటి దగ్గరికి వస్తాము, తోచినంత దక్షిణ వరకే ఇవ్వండి, బియ్యం అలాంటివి ఏమి కాదు, దక్షిణే 11 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. మీవేమైనా మొక్కుబడులున్నా ఆ జోలెలో వడ్డిస్తే అవి షిరిడీకి చేరతాయి. కావున భక్తులందరూ తప్పనిసరిగా సహకరించగలరని కోరుచున్నాము. నరసరావుపేటలో దివంగత కేవీకే రామారావుకి పలువురు నేతలు నివాళులు అర్పించారు. పత్రికా రంగంలో ఈనాడు మాస్టర్గా తను చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈనాడు మాస్టర్గా తను ఎందరికో స్ఫూర్తిదాయకమని, అదేవిధంగా రంగస్థలిలో తను చేసిన కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు. నేను వాళ్ళ దగ్గర స్టూడెంట్గా ఉన్నాం, మేమందరం కూడా లైబ్రరీని ఉండేవారు. అయినా తర్వాత పిల్లలతో ఎప్పుడు కలిసే ఉంటారు స్టూడెంట్స్ తోటి. జనరల్గా మేమందరం పల్లెటూరు నుంచి వెళ్ళేవాళ్ళం కాబట్టి గ్రామాల నుంచి మమ్మల్ని ఆటలాడిచ్చేవాళ్ళు, చదివించేవాళ్ళు, నాటకాలు ఆడిచ్చేవాళ్ళు, చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు 74 to 76 ఎస్ఎన్ కాలేజ్ చేరాను. అప్పటి నుంచి కూడా నాకు అనుబంధం అట్లానే ఉంది. అదేవిధంగా డాక్టర్ కోడలి గారితో కూడా వారి అనుబంధం అట్లానే ఉంది. అందరినీ కూడా ఒక మంచి మనసుతోటి చక్కటి చిరునవ్వుతోటి పలకరిస్తారు. ఏదైనా ఉంటే ఎవరైనా తప్పు చేస్తే గాడిలో పెడతారు. అందులో అన్నీ ఉన్నాయి, రౌద్రం ఉంది, శాంతం ఉంది, అన్ని గుణాలు ఉన్నాయి. అయినా కానీ అందరికీ ఆప్తులుగా ఉంటారు. మరి చక్కటి బంధుగణం, అభిమానులు ఉన్నారు. మరి నాటక రంగంలో కూడా ఆయన ఎప్పుడు ఆ టౌన్ హాల్లో ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉండి దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గెలవాలని పాపం మనస్ఫూర్తిగా నన్ను దీవించిన వ్యక్తి మా ఈనాడు రామారావు గారు. నకరికల్లు మండలం అడ్డరోడ్డులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి 25వ తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నవీన్ శర్మ మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని, స్వామివారికి 1,00,000 తమలపాకుల అర్చన నిర్వహించడం విశేషమని తెలిపారు. మహిళా భక్తులచే కోలాటం నిర్వహించడం జరుగుతున్నదని, ఉదయం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు. పవనసుత హనుమానికి
స్థానిక భవిత పాఠశాల ప్రత్యేక విద్యా వనరుల కేంద్రం నరసరావుపేట నందు దివ్యాంగ బాలబాలికలకు జిల్లా స్థాయిలో జరిగిన ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ మరియు అవార్డులు ఇచ్చి శాలువాలతో సన్మానించారు. స్థానిక నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కోసం ఏపీఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించబడిందని, ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన కల్పించారని, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రోబోటిక్స్ రంగంలో ప్రాక్టికల్ పరిజ్ఞానం సంపాదించి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పొందేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క పవర్ని స్టోర్ చేసుకుని రిలీజ్ చేస్తుంది. ఇది ట్రాన్సిస్టర్, ఈ బ్రెయిన్కి వచ్చే పవర్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, మన వాగ్దేవి డిగ్రీ కాలేజ్లోకి బెంగళూరు నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ ద్వారా స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు మాకు రోబోటిక్స్ మీద క్లాస్ తీసుకోవడానికి వచ్చారు. మాకు సెన్సార్స్ ద్వారా యాక్సిడెంట్స్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అనేది నేర్పించారు. దీన్ని వచ్చేసి అబ్స్టాకల్ అవాయిడింగ్ బోట్ అని అంటారు. మనం ఈ సెన్సార్ ద్వారా ఒక మన వెహికల్ ఏదైనా జస్ట్ లైక్ కార్, బైక్ మనకి 20 feet దూరంలో ఏమన్నా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయినా లేదంటే ఏదన్నా హ్యూమన్ బీయింగ్ ఎదురొచ్చినా సెన్సార్స్ అనేవి యాక్టివేట్ అయ్యి వెంటనే వెహికల్ అనేది స్టాప్ అవ్వడం, మనకు అక్కడ ఉన్న ఏరియా ప్రకారం లెఫ్ట్ ఆర్ రైట్ టర్నింగ్స్ తీసుకోవడం లాంటివి జరుగుతుంది. మై నేమ్ ఇస్ షేక్ ఫాతిమా. ఐఎమ్ స్టడీయింగ్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ BSc. ఈరోజు మా కాలేజ్కి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు రోబోటిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఈ రోబోటిక్స్ అనేది సెన్సార్స్ మీద యూజ్ అవుతుంది. ఈ వెహికల్ అనేది 20 feet డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ డిటెక్టివ్ కానీ ఎంటర్ అవుతుంటే ఇది స్టాప్ అవుతుంది, లేకపోతే లెఫ్ట్ ఆర్ రైట్ బేస్డ్ ఆన్ అవర్ కండిషన్స్ అన్నమాట. మన నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలకి బెంగళూరు నుంచి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మొబైల్ ట్రైనింగ్ సెంటర్, రోబోటిక్ ట్రైనింగ్ సెంటర్ వ్యాన్ మా కాలేజీకి రావడం జరిగింది. వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఈ వెహికల్ యొక్క AI టెక్నాలజీతో ఎలా ఫ్యూచర్లో డెవలప్ చేయాలి, ఆ AI టెక్నాలజీ వెహికల్లో డెవలప్ చేసినందువల్ల మరి ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ కాకుండా ఆ ప్రోగ్రామ్ డిజైన్ ఎంతైతే చేస్తామో, సపోజ్ ఒక 20 అడుగుల డిస్టెన్స్లో కనుక మనం ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఆ 20 అడుగుల డిస్టెన్స్లోనే అవతల వెహికల్ ఉంటే ఇక్కడే ఆ వెహికల్ యాక్సిడెంట్ అవ్వకుండా ఆగిపోయే పరిస్థితుంది సెన్సార్ సిస్టంతో. అది కాకుండా లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ ఆ ప్లేస్ ఉంటే అది యాక్సిడెంట్ అవ్వకుండా టర్న్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో AI టెక్నాలజీ డెవలప్ అయినందువల్ల ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నటువంటి దాన్ని తప్పించడం కోసం AI టెక్నాలజీతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది మా విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి బెంగళూరు నుంచి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ట్రైనింగ్ అంటే రోబోటిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి దీన్ని ఏమంటామంటే లెర్నింగ్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ రోబోటిక్స్ని యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలకి కోడింగ్ ఎలా రాయాలి, ఆ కోడింగ్ ద్వారా మనము టార్గెట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈరోజు ఇచ్చినటువంటి ట్రైనింగ్. మనం ఒక వెహికల్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎదురుగా ఏదైనా ఒక వెహికల్ వస్తే ఒక 10 feet 20 feet అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఫిక్స్ చేసుకుంటాం. ఆ డిస్టెన్స్ రాగానే ఆ సిగ్నల్ సెన్సార్ ద్వారా అది ఆగిపోతుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అనేది కూడా మనం డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారము అది మూవ్ అవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకొని యాక్సిడెంట్స్ జరగకుండా చూడటం అనమాట. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు మా స్టూడెంట్స్కి ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపటి నుండి చంద్రాని ప్రేమిల నల్లపాటి కళా పరిషత్ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు.
ముఖ్య అతిథులుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ లావు. ఎల్లమందల 105 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 40 బైకులు సీజ్. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. స్కూల్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు. సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు. నకరికల్ల అడ్డరోడ్డులో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి తిరునాళ్ళ 1,00,000 తమలపాకులతో అర్చన. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.